గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా మీరు నిజాయితీ పరులు, మందమరిలో కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ దళారులు కలిసి ఇప్పటికే సింగరేణి అప్పచెప్పిన 36 ఎకరాలను రకరకాల సంఘాల పేరుతోనే ఆ భూముల మీద కన్నేసి ముందట వేరేటోళ్ళను పెట్టి వెనుక వాళ్ళు ఉండి భూములను ఇప్పటికే ఆక్రమిస్తారు. ఆక్రమించే క్రమంలో మందమరికి గుండెకాయ అయినటువంటిది మందమరి బస్టాండ్ కూడా ఆక్రమించుకొని వ్యాపారస్తులకు కట్టబెట్టే లక్ష్యంతో రాజకీయ దళారులు రంగప్రవేశం చేసి రాజకీయ నాయకుల అండతోని ఆ మందమరి మార్కెట్ను తరలించి అయ్యా అక్కడికి మున్సిపల్ ఆఫీస్ అన్నా లేకపోతే ఈ ఆర్టీసీ బస్టాండ్ వేరే కాడికి తరలించన్నా దాని పేరుతో అక్కడ షాపులు కట్టి వాళ్ళ సొంత లాభం కొరకు ఆ బస్టాండ్ కబ్జా చేయాలని చూస్తారు. కోట్లాది రూపాయల విలువైనటువంటి స్థలము మందమరి లోపల, అది మంచిర్యాల జిల్లా లోపలనే అతిపెద్ద పట్టణమైన మందమరి పట్టణాన్ని అయ్యా భూముల మీద కన్నేసిన రాజకీయ దళారులు, రాజకీయ నాయకులు కలిసి అయ్యా బస్టాండ్ను తరలించే కుట్రత్వం చేస్తారు. నిజాయితీ పరులైన కలెక్టర్ గారు ఆ బస్టాండ్ను తరలించకుండా మేమేం కోరుతున్నామంటే, అయ్యా పేద ప్రజలకు కార్లు లేవు, పేదోళ్ళమందరం ఓట్లేసి నాయకులను గెలిపించినాం కానీ వాళ్ళు మా ఆకాంక్షలు తీరుస్తలేరు. మందమరి మార్కెట్కు లక్షట్పేట ఊళ్ళకు లోపలున్న బస్సులు పోతాయి, శ్రీరాంపూర్ ఊళ్ళే లోపలున్న బస్సులు పోతాయి, బెల్లంపల్లి ఊర్లో లోపలున్న బస్సులు పోతాయి. మరి మందమరి మార్కెట్కు బస్సులు ఎందుకు వస్తలేవో మాకైతే తెలియదు. అయ్యా ఒకవేళ అక్కడ బస్సులను కనుక వేస్తే పెద్ద మొత్తం ఆదాయం మందమరి మండలం మీద ఆధారపడి ఒక 35 గ్రామాలు ఆధారపడి ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించి అత్యధిక ఆదాయం ఆర్టీసీకి కూడా వస్తుందయ్యా. కావున దయచేసి నిజాయితీ పరులైన కలెక్టర్ గారు రాజకీయ దళారులకు అవకాశం ఇవ్వకుండా ఆర్టీసీ బస్టాండ్ను తరలించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున కోరుతున్నాం.